జగన్ మంత్రివర్గంలోని మంత్రులు తమకు ఇచ్చిన శాఖలపై రివ్యూలు, ఆ శాఖ పనితీరు గురించి మాట్లాడడం కాకుండా ప్రతిపక్ష నేతలను బండ బూతులు తిడుతుండేవారు. ఆ నోటిదూల ఎందాక వెళ్ళిందంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భార్యలు, కుటుంబ సభ్యులను కూడా ఈ గొడవల్లోకి లాగుతూ నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాళ్లు. గతంలో రాజకీయం అంటే కాస్తంత హుందాతనం ఉండేది. కానీ ఈసారి ఏపీ రాజకీయాలను చూస్తే జనానికి రోత పుట్టింది. ఆ బూతులు వినలేక ఛానల్స్ మార్చేసుకున్నారు చాలా మంది. అలాంటి నోటుదూల మంత్రులు, నేతలను చావు దెబ్బతీశారు ఆంధ్రప్రదేశ్ జనం. జగన్ కేబినెట్ లో ఏకంగా 20 మంది మంత్రులను ఇంటికి పంపేశారు. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే సైకిల్ గాలిలో కొట్టుకుపోకుండా నిలదొక్కున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఆఖరికి పాలిటిక్స్ సంబంధం లేని చిరంజీవిని కూడా తిట్టిపోసింది రోజా. అలాంటి రోజాను నగర జనం ఇంటికి సాగనంపారు. అందుకే రోజా ఓటమిపై బండ్ల గణేష్ ఫస్ట్ రియాక్షన్ కూడా ఇచ్చారు. ఇక జబర్దస్త్ పిలుస్తోంది వెళ్లమని కామెంట్ చేశారు. ఇంకా విపక్ష నేతల వ్యక్తిగత జీవితాలను టచ్ చేస్తూ బండ బూతులు తిట్టే గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు లాంటి మంత్రులు ఓడిపోయారు. వీళ్లే కాకుండా ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, దాడిశెట్టి రాజా, చెల్లిపోయిన వేణుగోపాల్, కొట్ట సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడుదల రజని, కాకాని, ఉషా శ్రీచరణ్ లాంటి మంత్రులంతా ఓడిపోయారు. ఇదే నోటితూల ప్రదర్శించిన గుడివాడ కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ ని కూడా జనం ఇంటికి పంపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విద్వేషం కూడా మంత్రులు, ఇతర కీలక నేతల ఓటమికి కారణమైందని అంటున్నారు. పవన్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా వ్యక్తిగతంగా దాడి చేస్తూ విరుచుకుపడేవారు. 3 పెళ్లిళ్లు, దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అంటూ పవన్ పై విమర్శలు చేసేవారు. రాజకీయ విమర్శలు కాకుండా ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే జనం మంత్రులను ఈసడించుకున్నారు. వైసీపీపై జనంలో ఉన్న వ్యతిరేకతతో పాటు మంత్రులపై అవినీతి ఆరోపణలు కూడా వాళ్ల ఓటమికి కారణాలయ్యాయి. జగన్ బటన్ నొక్కుతూ డబ్బులు పంచడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోవడం, 10 ఏళ్లైనా కనీసం రాజధాని నగరం నిర్మించుకోలేని దౌర్భాగ్యంలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ జనం మంత్రులందరినీ తమ ఓటు ద్వారా ఈడ్చికొట్టారు.